హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీలో స్లోప్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 6 ప్రాబ్లమ్స్. ఓకేనా, వాటి గురించి మనకు ఐడియా వస్తున్నప్పుడు నేను వీటి కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఫార్ములాస్ అన్నీ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. అది మీకు సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకే, స్లోప్. అసలు స్లోప్ యొక్క ఫార్ములా ఏంటంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం 6 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, a ఈక్వల్స్ టు 4 మైనస్ 6, b ఈక్వల్స్ టు 7 2. ఓకేనా, ఈ రెండు మనకి పాయింట్స్ ఇచ్చారనమాట. అయితే ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ఏబీ యొక్క స్లోప్ కనుక్కోవాలి. ఓకేనా, ఇవి కూడా మనకి ఎగ్జాంపుల్స్ ట్రై దిస్లలో ఉంటున్నాయి కదా, ఆ క్వశ్చన్స్ ట్రై దిస్ అండ్ డూ దిస్లో ఒక క్వశ్చన్స్ ఇవి 10th క్లాస్ వాళ్ళవి. ఓకేనా, 4 మైనస్ 6 ఇది ఏ, బి అంటే 7 2 ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం y2 మైనస్ y1 బై స్లోప్ కనుక్కోమని చెప్పారు కదా క్వశ్చన్లో, ఫైండ్ ది స్లోప్ అని. x2 మైనస్ x1 పేజీ నెంబర్ 192లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి డూ దిస్. ఓకేనా, y2 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది x1 y1, x2 y2. ఓకేనా, 2 y2 అంటే 2, ఇక్కడ ఏంటి y1 అంటే 6, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, అంటే ఏమైంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 బై x2 ఏముంది 7 మైనస్ x1 ఏముంది 4, 6 ప్లస్ 2 8, 7 మైనస్ 4 3. ఓకేనా, ఇక్కడ సాల్వ్ అయిపోయింది కదా మనకి. ఇట్లా చేయాలి స్లోప్. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇది డూ దిస్, పేజీ నెంబర్ 192 టెక్స్ట్ బుక్లో. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఏ పాయింట్ 8 మైనస్ 4 ఇచ్చారు, బి ఈక్వల్స్ టు మైనస్ 4 8 అని ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం దీనికి కూడా స్లోప్ ఫైండ్ సేమ్ ఇదే క్వశ్చన్ ఫైండ్ ది స్లోప్ అని ఇచ్చి మనకి 3 పాయింట్స్ ఇచ్చారనమాట. అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అని. ఓకేనా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, ఇది x1 ఇది y1, x2 y2. ఓకేనా, 8 y2 అంటే y1 అంటే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4, x2 అంటే ఏమవుతుంది మైనస్ 4, y1 అంటే 8 మైనస్ 8, 8 ప్లస్ 4 12, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది అప్పుడు 8 ప్లస్ 4 12. పెద్ద నెంబర్ ముందు ఏ సింబల్ ఉంది మైనస్, 12 1 జర్ 12 1 జర్, ఇక్కడ ఏమవుతుంది -1 కాబట్టి -1 ఈజ్ ది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ ఇంటూ -2 minus 5, b ఈక్వల్స్ టు 1 minus 7. ఓకేనా, దీనికి కూడా యొక్క స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. ఓకే, y2 ఏమి ఇచ్చారు -7, ఇక్కడ y1 ఏమి ఇచ్చారు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇచ్చారు, x2 అంటే 1, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ ఏమవుతుందో 2, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 7 నుండి 5 పోతే 2, పెద్ద నెంబర్ ముందు ఏ సింబల్ ఉంది మైనస్, 2 + 1 3, -2/3. ఇది డూ దిస్. ఇప్పుడు మనం ట్రై దిస్ చేద్దాము. అది పేజ్ నెంబర్ 192లోనే సేమ్. ట్రై దిస్ చేయండి, పేజీ నెంబర్ 192 సేమ్. ఓకేనా, క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ఏబి. సేమ్ అది అలాంటి క్వశ్చన్నే, బట్ క్వశ్చన్స్ చేంజ్. ఏ ఏమో 2 1, బి ఏమో 2 6 ఇచ్చారు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, అంటే ఇక్కడ x1 y1 x2 y2. ఒకవేళ ఈ వాల్యూస్ మీకు ఇది x1 ఇది y1 అని గుర్తుంది అంటే అవసరం లేదు పైన ఇట్లా వేసుకోవడం, ఎందుకంటే కొత్తగా చెప్తున్నా కాబట్టి క్లాస్ స్లోప్ గురించి, అందుకే వేస్తున్నాను.
y2 అంటే ఏంటి 6, y1 అంటే 1 బై x2 అంటే 2 మైనస్ x1 అంటే 2. ఓకే 6లో నుంచి 1 పోతే 5 బై 2లో నుంచి 0 పోతే 0, 5/0 0 ఇన్ఫినిటీ మనం చెప్పలేం. ఓకేనా, ఇది సెకండ్. నెక్స్ట్ వన్ ఏమో -4, 2, బి ఏమో -4, -2, y2 - y1 బై x2 - x1, x1 y1 x2 y2, -2 -2 -4 +4 -4x2. ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు -4, ఈ +4 -4 క్యాన్సిల్ అయితే 0 కదా. ఎప్పుడైనా డినామినేటర్ 0 ఉంటే ఇది ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏ -2, -8, బి ఏమో -2, -2, x1 y1 x2 y2. ఓకే, y2 అంటే ఏంటి -2, y1 అంటే -8, x2 అంటే -2, మైనస్ ఇంటూ మైనస్ +2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 10, 8 + 2 10, మైనస్ ఉంది పెద్ద నెంబర్ ముందు, ప్లస్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది 0 అవుతుంది కదా. ఎప్పుడు ఏమవుతుంది ఇన్ఫినిటీ. ఓకేనా, ఇవి ట్రై దిస్ ప్రాబ్లమ్స్. స్లోప్ గురించి మనకు కంప్లీట్ చేసుకున్నాం, అంటే ఒక 6 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. ఇక అర్థమైపోతుంది కదా, స్లోప్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఫైండ్ ది స్లోప్ అనగానే y2 - y1 బై x2 - x1 ఇస్తే చాలు. ఇక దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం మనకు చాలా ఈజీ కదా. నెక్స్ట్ వీడియోలో నేను సెంట్రాయిడ్ యొక్క క్వశ్చన్స్ చెప్తాను. సెంట్రాయిడ్ యొక్క ఫార్ములా యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం.